ఇప్పటి క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గుట్టు విప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారితో ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి పుట్టి ఎలా మునగబోతా ఉందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ షర్మిల గారు ఒకప్పుడు అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం అంతా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి అన్న జైల్లో చెప్పకూడదు ఏంటంటే ఆ పార్టీని బతికించడానికి పోరాటం చేసింది వైఎస్ షర్మిల గారు. సరే, అన్న బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరినీ ముంచినట్టుగానే సొంత చెల్లిని కూడా గాలికి వదిలేశాడు, తల్లిని కూడా పార్టీ నుంచి గెంటేశాడు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఎట్టకేలకి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయబోతా ఉన్నారు. అన్నకు వ్యతిరేకంగా ఆవిడ రాజకీయం ప్రారంభించబోతా ఉన్నారు. ఈ లోపు అనూహ్యంగా సరే మొన్న జగన్మోహన్ రెడ్డికి తన కుమారుడి పెళ్లి కార్డు ఇవ్వాలని చూస్తే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అబ్బో ఇప్పుడు ఆమెతో మనకెందుకబ్బా, ఆమెను గెలిచే బీజేపీ కోపం వచ్చాది అని సొంత మేనలుడి పెళ్లి కార్డు తీసుకోవడానికి భయపడినటువంటి పిరికోడు యొక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ మేనమావనని చెప్పుకొని సొంత మేనలుడి పెళ్లి కార్డు తీసుకోవడానికి భయపడినటువంటి వ్యక్తి ఇతనికి మళ్ళీ బిల్డప్పులు బొక్క. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే వైఎస్ షర్మిల గారు అనూహ్యంగా ఒకప్పటి వాళ్ళ తండ్రికి అత్యంత సన్నిహిత మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయింది. ఎందుకు, రాజకీయ పరంగా ఏం కాదులే కానీ తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటానికి సొంత అన్నేమో తనని కలవడానికి పారిపోతే చంద్రబాబు నాయుడు గారేమో సాదరంగా ఆవిడని కలిసి, అంటే ఒకప్పటి తన స్నేహితుడు రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి ఆవిడ్ని కలిసి ఆ పెళ్లి కార్డు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణే జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగి ఉంటుంది, ఏం మాట్లాడుకొని ఉంటారు, షర్మిల ఏ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఉంటుంది అనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనలన్నీ షర్మిల గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి బతుకులో ఉన్నటువంటి గుట్టు మట్లన్నీ కూడా షర్మిల గారికి తెలుసు. సొంత చెల్లి కదా, సరే ఇన్నాళ్ళు అన్నతో కలిసి రాజకీయం చేసింది కాబట్టి అన్న గురించి ఆవిడ బహిరంగ మాట్లాడలేదు. పైగా సొంత అన్న, రక్తం పంచుకు పుట్టినటువంటి అన్న. జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారి శ్రీరెడ్డి లాంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి షర్మిల గారి గురించి కారు కూతురు కూయిస్తాడేమో కానీ షర్మిల గారు ఆ స్థాయికి దిగజారలేరు కదా. ఎంత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆవిడ రాజకీయ ప్రయాణం చేసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మోసం ఏంటో ఇప్పుడు ఆవిడ కూడా అనుభవించింది కాబట్టి ఆవిడ జగన్మోహన్ రెడ్డి స్థాయికి దిగజారదు. ఆవిడ ఎప్పుడైతే తన సొంత రాజకీయ ఎజెండాతో ముందుకెళ్ళిందో వైసీపీ వాళ్ళు ఆవిడ క్యారెక్టర్ను ఉద్దేశించి కూడా నీచంగా పోస్టులు పెట్టడం, వీడియోలు చేయటం చూస్తూ ఉన్నాం. చివరాఖరికి పంచ ప్రభాకర్ లాంటి పోకులు, శ్రీరెడ్డి లాంటి కులదేవతలు కూడా పాపం రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినప్పటికీ షర్మిల గారి గురించి కారు కూతలు కోస్తూ ఉన్నారు. సరే, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చీకట బతికేది. జగన్మోహన్ రెడ్డిని ఎలా లాక్ చేయొచ్చు అంటే ఇప్పుడు షర్మిల గారి టార్గెట్ కూడా ఒకటే కదా, తనకు అన్యాయం చేసి ఆస్తిలో వాటా ఎగ్గొట్టి రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల గారు పోరాటం చేయాలనుకుంటారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇప్పుడు తన అన్నని రాజకీయంగా శత్రువుగా చూసేటువంటి క్రమంలో షర్మిల ఉంది కాబట్టి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి భేటీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంది. షర్మిల నా గురించి ఏం చంద్రబాబు నాయుడికి చెప్పేసిద్దో, చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ఏం చేసేస్తాడో అనేటువంటి ఆందోళనలో విపరీతమైనటువంటి టెన్షన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిలతో పాటు తన దూతల్ని, తన బానిసల్ని ఒకరిద్దరిని ఆడికి పంపిద్దారనేటువంటి ప్రయత్నం చేశాడంట. అయితే జగన్మోహన్ రెడ్డి గురించి మొత్తం తెలిసినటువంటి షర్మిల చీకొట్టి నా కొడుకు పెళ్లి కార్డు ఎట్టించుకోవాలో నాకు తెలుసు, ఎవరిని పిలుచుకోవాలో నాకు తెలుసు అంటే చివరికి చంద్రబాబు నాయుడిని పిలవద్దని కూడా చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి. మన తాడేపల్లి వెళ్ళినప్పుడు సరే నువ్వు రాజకీయం చేసుకుంటే చేసుకున్నావు కానీ నువ్వు కడపలో పోటీ చేయడం, పులివెందులో పోటీ చేయడం చేయబాక, అది నా ఒక కోరిక. రెండో కోరిక, దయచేసి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కలిసి పెళ్లికి పిలవద్దు అని. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెళ్లికి పిలిచింది కాబట్టి షర్మిల గారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి తన సొంత మేనలుడు రాజారెడ్డి అంటే తన తాత పేరే పెట్టుకున్నాడు, ఆ పేరు పెట్టుకున్నటువంటి తన సొంత మేనలుడు పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఎగ్గొట్టేటువంటి అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఈ భేటీలో
రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయేమో, నా రాజకీయ జీవితానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, షర్మిల నా ఆస్తుల గురించో, నా అక్రమ ఆస్తుల గురించో, నా అక్రమ వ్యాపారాల గురించో, లేకపోతే నా చీకటి జీవితంలో ఉన్నటువంటి కోణాల గురించో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుంటుందేమో, దానివల్ల నాకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయేమో అని టెన్షన్ పడుతున్నట్టుగా అతని సన్నిహితుల ద్వారా విశ్వసనీయమైనటువంటి సమాచారం. అయినప్పటికీ ఇది ఒక మర్యాదపూర్వక భేటీ, ఏదో గౌరవంగా చంద్రబాబు నాయుడు గారిని వివాహానికి పిలవటం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో కుశల ప్రశ్నలు వేసేటువంటి పరిస్థితి తప్ప, ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటుగాడని ఆల్రెడీ ఓడిపోతున్నాడు, అతని గురించి ఏముంటుంది పెద్ద చర్చ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఈ భేటీలో పెద్దగా చర్చ జరగకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నా గురించే చర్చ జరిగి ఉంటుంది అనేటువంటి టెన్షన్తో, ఆందోళనతో తాడేపల్లిలో ఒగ్గబట్టుకొని కూర్చున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ షర్మిల గారు అతి త్వరలో ఈ వివాహం అయిపోయిన తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారు. అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద శాపంగా మారబోతా ఉంది.